అంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల ఫేజులు మీకు గుర్తుంటే 7 ఫేజుల్లో ఎన్నికలు జరిగాయి. అయితే మొదటి ఫేజు, రెండో ఫేజ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీకి తీవ్రమైనటువంటి నెగటివిటీ ఉంది ప్రజల్లో. ఐఎన్‌డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు గాని, కాంగ్రెస్ పార్టీ వైపు గాని, అంటే ఒక ప్రత్యామ్నాయం బీజేపీ, ఎన్‌డీఏ కాకుండా ప్రత్యామ్నాయం కోసం జనాలు చూస్తున్నారు అనేటువంటి సిట్యుయేషన్ బీజేపీకి అర్థమైపోయిన తర్వాత అక్కడి నుంచి ఏదో రకమైనటువంటి గోల్‌మాల్ చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసింది అంటూ కాంగ్రెస్ కానీ, ఐఎన్‌డీఏ కూటమి పెద్దలు గాని తీవ్ర లెవెల్‌లో అలిగేషన్స్ చేస్తున్నారు. 2019లో కూడా ఈవీఎంలకు సంబంధించి అనేక ప్రశ్నలొచ్చినా గూడా, ఈసారి వచ్చినట్టుగా ఏకంగా ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈవీఎంలు గోల్‌మాల్ జరిగిందని, వేసిన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువున్నాయని. ఉదాహరణకి ఒక పోలింగ్ బూత్‌లో 2000 ఓట్లున్నాయనుకోండి. అందరూ ఓట్లేయరు కదా! 100% రాదు గదా! ఓ 1800 మంది ఓట్లేసారనుకోండి. అంటే 1800 ఓట్లు నమోదైనట్టు, వేసినట్టు ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఉంటది. నెల తర్వాత కదా ఓటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఉదాహరణకి ఏపీలో తీసుకుంటే నెల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. నెల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు కౌంటింగ్ చేస్తే 1800 మందే ఓటేస్తే అక్కడ మాత్రం 1950 మందిని ఓట్లు కౌంట్ చేయడం ఇట్లాంటివన్నీ జరిగాయనేటువంటి ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకొని వైసీపీ గాని, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు గాని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆహ్, రీసెంట్‌గా మాట్లాడినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వు వీవీప్యాట్లుంటాయో, ఓటు వేసినప్పుడు ఈవీఎంతో పాటు వీవీప్యాట్లుంటాయి గదా! ఈ వీవీప్యాట్‌లకు సంబంధించిన కాగితాలు గదా! వీవీప్యాట్లంటే, వాటిని 20 రోజుల్లోనే డెస్ట్రాయ్ చేసేసారు. దాదాపు 180 రోజులో, 90 రోజులో ఉంచాలి. కానీ దాన్ని 20 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో వాటిని డెస్ట్రాయ్ చేసేసారు. అంత హడావిడిగా 20 రోజుల్లో జూన్ మే 13 ఎలక్షన్ జరిగితే జూన్ 4 రిజల్టొస్తే 20 రోజుల్లో జూన్ 24, 25 తారీఖుల్లో దాన్ని డెస్ట్రాయ్ ఎందుకు చేశారు? అంత హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 90 రోజులు ఉన్న దాన్ని ఎందుకు డెస్ట్రాయ్ చేశారు? అట్లాగే దేశవ్యాప్తంగా చూస్తే 79 సీట్ల విషయంలో ఆహ్, డిఫరెన్స్ కనిపిస్తోంది. ఏకంగా 5,00,00,000 ఓట్లు ఎక్స్‌ట్రా పడ్డాయి. దేశవ్యాప్తంగా 5,00,00,000 ఓట్లు ఎక్స్‌ట్రా పడ్డాయనే మాట వినిపిస్తోంది. ఫస్ట్ రౌండ్ తర్వాత బీజేపీ లీడింగ్ ఫస్ట్ ఫేజ్ తర్వాత బీజేపీ లీడింగ్‌లో ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్ ఫేజ్‌ల తర్వాత బీజేపీ డౌన్ ఫాల్ అయిందని, ఆ తర్వాతే అప్ అయిందంటున్నారు. అలాగే 49,00,000 బోగస్ ఓట్లు పడ్డాయి అనేటువంటి మాట కూడా వినిపించింది. ఈ వీవీప్యాట్‌ని 20 రోజుల్లో ఎందుకు ధ్వంసం చేశారు? ఇవన్నీ గనక బయటపడితే జగన్‌మోహన్ రెడ్డితో కాళ్ళబేరానికి ఢిల్లీ పెద్దలు రావాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతారు. అయితే మీరు చెప్పండి గడిచినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు, దేశవ్యాప్తంగా గావచ్చు, ఎన్నికల విషయంలో మీకు ఏ రకమైనటువంటి డౌట్‌లున్నాయి? జెన్యూన్‌గా జరిగిందనుకుంటున్నారా? డౌట్ ఉందనుకుంటున్నారా? జెన్యూన్ అయితే కరెక్ట్ అని, డౌట్ అయితే డౌట్ అని క్లియర్ కట్‌గా కింద రాసుకురండి. ఇంకా రాజకీయంగా అవగాహన ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు క్లియర్ కట్‌గా రాయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చూస్తారు. నేను ఇది వైసీపీ పార్టీ ఆఫీస్ వరకు వెళ్ళేలా చేస్తా ఈ వీడియో. ఆ బాధ్యత నాది. కానీ కింద కామెంటేసి నిజానిజాలు చెప్పి చాలా మంది మిస్ అయ్యేటువంటి లాజిక్‌లుంటాయి. వాటికి మీకున్నటువంటి అవగాహనతో ఇప్పుడు వీడియో 1000 మంది చూస్తే అందరికీ తెలీదు. 10, 20 మందే రాస్తారు. ఆ వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్‌గా రాసుకురండి. మిగతా వాళ్ళు కరెక్ట్ లేదా డౌట్ ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ కింద కామెంట్